హలో మమ్మ. ఈ రోజు అయితే నేను వడోదరలో ఉన్న లక్ష్మీ ప్యాలెస్ కి అయితే వెళ్తున్నాను. ఫుల్ వర్షం పడుతున్నా, ర్యాపిడో బుక్ చేసుకుని అయితే వెళ్తున్నాను. ఇది చూసేదే రెస్టారెంట్, ప్యాలెస్ లో ఉన్న రెస్టారెంట్. ఇంకా నేనైతే టికెట్ కౌంటర్ దగ్గరికి స్టార్ట్ అయ్యాను. ఇక్కడ ఫుల్ గా వర్షం పడుతుంది. ఇది చూసారు కదా, ఓన్లీ క్యాడ్ అండ్ కాష్. నేనైతే ఫోన్ పే నుంచి ఆన్లైన్ నుంచి బుక్ చేసుకున్నాను. 250 రూపీస్ పడింది. ఇదైతే ప్యాలెస్ ఎంట్రన్స్. ఇక్కడ చూసారుగా ఫుల్ గా రెయిన్ పడింది. ఇదైతే లోపల అయితే క్యాంటీన్ దగ్గర నేను తీసుకున్న సెల్ఫీ. లోపల ప్యాలెస్ లోపల ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్. ప్యాలెస్ చూసారు కదా, ఇది లండన్ లో ఉన్న బకింగం ప్యాలెస్ కంటే 4 రెట్లు పెద్దది. సింపుల్ గా చెప్పాలనుకుంటే 1890s లో మహారాజ్ సయ్యద్ గైక్వాడ్ గారు ఈ ప్యాలెస్ ని కట్టించారు. ఇందులో 120 రూమ్స్ ఉంటాయి. ఇప్పటికీ రాజవంశస్థులు ఇక్కడే ఉంటున్నారు. నాకైతే వినడానికి చాలా మంచిగా అనిపించింది మామ. ఎందుకంటే ఎప్పుడు రాజవంశస్థులని సినిమాల్లో చూడడం గానీ ఎప్పుడు లైవ్ లో చూసిందే లేదు. కానీ ఇక్కడ అన్ని ప్లేసెస్ కి అయితే మనకి ఎలౌడ్ లేదు, కొన్ని ప్లేసెస్ కి ఎలౌడ్. ఇది చూస్తున్నారు కదా, ఇది ప్యాలెస్ బ్యాక్ సైడ్ వ్యూ. రెయిన్ పడుతుంది కాబట్టి అందరూ ఎక్కడున్నారో కనిపించలేదు, కానీ ఒకేసారి అందరూ బయటకు వచ్చారు రెయిన్ తగ్గడం వల్ల. చుట్టూ గ్రీనరీ మధ్యలో ప్యాలెస్ చాలా బాగుంది. ప్యాలెస్ మొత్తం చూడడానికి హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది. మీరైతే ఎవరైనా గుజరాత్ లో ఉంటే దీన్ని తప్పగా విజిట్ చేయండి. ఇది లైఫ్ లో ఒక్కసారి చూడాల్సిన ప్లేస్. ఎందుకంటే మనమైతే వేరే కంట్రీలో ఉన్నట్టు ఫీల్ వస్తుంది. ఇది ప్యాలెస్ ఫ్రంట్ సైడ్ వ్యూ. ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ రాజవంశస్థులు నైట్ టైం లో ఉంటే అక్కడ లైట్స్ వెలుగుతాయి. లేదంటే గేట్ నెంబర్ 1 లో ఫ్లాగ్ అయితే ఎగురుతుంది. వాళ్ళు ఉన్నారనే ఒక సాంకేతికం. నేను వెళ్ళింది వీకెండ్ లో కాబట్టి వర్షం పడ్డది కాబట్టి అంత రష్ గా లేకుండే. ఈ ప్యాలెస్ ని చూడడానికి చాలా కంట్రీస్ నుంచి అయితే వస్తుంటారు. నేను వెళ్ళినప్పుడు అయితే ఈ ఫారినర్స్ కూడా వచ్చారు. నేనైతే మళ్ళా మ్యూజియం కి అయితే స్టార్ట్ అయ్యాను. ఇది మ్యూజియం టికెట్ తీసుకున్నాను. లోపలైతే మొబైల్ నాట్ అలౌడ్. అక్కడ సబ్మిట్ చేసి నేనైతే వెళ్ళి చూశాను. మ్యూజియం నాకైతే అంత ఏం అనిపించలేదు, కానీ ప్యాలెస్ అయితే సూపర్ గా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో మామ.